ఈ వీడియోలో మనం 2 విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. టీ20 రాజు గురించి. రాజు కంబ్యాక్ ఇస్తాడా లేదా? టీ20కి వస్తున్నాడా లేదా? దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత పండు మాస్టర్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మామ. ఈజ్ గుడ్ 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 డాన్సర్, గుడ్ ఎంటర్టైనర్. అలాంటి కంటెస్టెంట్ కి ఇలా జరగడం అయితే నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. పండు మాస్టర్ వస్తాడా లేదా? దాని గురించి గట్టిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు టీ20 రాజు ఫ్యాన్ అయినా, పండు మాస్టర్ ఫ్యాన్ అయినా లైక్ బాక్స్ అయితే బద్దలైనట్టు లైక్ చేయండి. వీడియో అయితే మామూలుగా ఉండదు. మీరు నైట్ వచ్చిన ప్రోమో చూసారా లేదా? టీ20 ప్రోమో. అందులో రాజు శివతాండవం చేస్తున్నాడా లేదా? నాకైతే శివతాండవమే చేస్తున్నాడు. తనని ఎలిమినేషన్ చేసినప్పుడు తను ఎంత బాధపడ్డాడు. ఇప్పుడు రీఎంట్రీకి మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది. శివతాండవం చేయకుండా ఎలా ఉంటాడు? అసలు మామూలు డ్యాన్స్ అయితే చెయ్యట్లేదు మామ. ఊర్ర మాస్ ఓకేనా. ఒక సింహం కానీ తాండవం చేస్తుంది చూసావా? గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస ఎంత గర్జనగా ఉంటుందో ఇప్పుడు రాజు కూడా అంతే గర్జిస్తున్నాడు. టీ20లో గర్జిస్తున్నాడు. తను ఎలాగైనా కప్పు కొట్టాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ప్రాణం పెట్టి అయితే డాన్స్ అయితే చేస్తున్నాడు ఓకేనా. తను ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా చెప్పాడు, నేను టీ20కి ఖచ్చితంగా వస్తాను, నన్ను ఎలిమినేషన్ చేయటం కాదు, టీ10 రాజు కాదు, ఇప్పటి నుంచి టీ20 రాజు అనుకోండి, అట్లా ఉంటది నా పర్ఫార్మెన్స్, ఎర్రగదీసి పడేస్తాను, టీ20 కప్పు నాదే అని కాలర్ ఎత్తి రాజు చెప్తున్నాడు. నేను కూడా ఒకటే చెప్తున్నా, ఇలా పర్ఫార్మెన్స్ చేస్తే ఓకేనా. నైట్ వచ్చింది మామ ప్రోమో బద్దలైపోయింది. నాకైతే మామూలుగా లేదు. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం కూడా టీ20 రాజునే ఓకేనా. టీ20 రాజునే ఖచ్చితంగా, టీ10 రాజునే మళ్ళీ వస్తున్నాడు ఓకేనా. టీ20కి వస్తున్నాడు, కంబ్యాక్ అయితే ఇస్తున్నాడు ఓకేనా. ఆ తర్వాత పండు మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి మామ. ఈజ్ అ ట్రూ 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 ఎంటర్టైనర్ ఓకేనా. డాన్సే కాదు, విత్ ఎంటర్టైన్మెంట్ కూడా తోపు కంటెస్టెంట్ ఓకేనా. ఏమి పర్ఫార్మెన్స్లు చేశాడు మామ. ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్లు అయితే చేశాడు పండు మాస్టర్. పండు మాస్టర్ చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ నాకైతే సూపర్ అంటే సూపర్ గా నచ్చింది. నిజం చెప్పాలంటే ఎక్కడన్నా మనకి ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళామంటే అక్కడ పండు మాస్టర్ సాంగ్స్ అయితే 100కి 100% ఉంటాయి. ఎందుకంటే అవి అంత న్యాచురల్ గా ఉంటాయి. అతని డ్యాన్స్ కూడా అంతే న్యాచురల్ గా ఉంటుంది. అందుకే పండు మాస్టర్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది బాధపడ్డారు. నేను అంతకు మించి ఎక్కువ బాధపడ్డాను. ఎందుకంటే ఇతని పర్ఫార్మెన్స్ మనం టీ20లో చూడలేమా ఇంకా. ఎందుకంటే లెగ్స్కి అయితే ఇంజురీ అయితే అయ్యింది. లెగ్స్కి ఇంజురీ అవ్వడం అంటే మామూలు విషయం కాదు మామ ఓకేనా. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఒక డాన్సర్కి లెగ్స్కే ఇంజురీ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఒకటే చెప్తున్నారు అక్కడ డాక్టర్లు అయితే 3 నెలలు బెడ్ రెస్ట్ అయితే కన్ఫామ్గా కావాలంట. అలాంటి కంటెస్టెంట్ ఇప్పుడు ఎలా ఫైనల్స్కి వచ్చేస్తున్నా, దగ్గర పడిపోతుంది. ఇప్పుడు తను డ్యాన్స్ వేయగలడా వేయలేడా అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పండు మాస్టర్ అయితే ఇప్పట్లో అయితే డాన్స్ అయితే వేయలేడు మామ ఓకేనా. అందుకే ఇప్పుడు రీఎంట్రీ ఛాన్స్ అయితే ఇచ్చారు కొంతమందికి ఓకేనా. వాళ్ళల్లో నాకు తెలిసి ఓకే పండు మాస్టర్ రావట్లేదు కాబట్టి ఓకేనా, టీ20 రాజు అనుకోండి, ఇంకా టీ10 రాజు కాదు, టీ20 రాజుకి ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే కింగ్ ఆఫ్ టీ, అతని డ్యాన్స్ చేస్తుంటే తాండవం చేసినట్టే ఉంటుంది. అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం నాకైతే అస్సలు నచ్చలేదు. మీలో ఎంతమంది టీ20 రాజు రావాలి, టీ10 రాజు రావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ బద్దలయ్యేటట్టు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఒక మంచి కంటెస్టెంట్ పండు మాస్టర్ ప్లేస్ లో ఒక మంచి కంటెస్టెంట్ టీ10 రాజు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఆ పండు మాస్టర్ కున్న వాల్యూ పోతుంది. ఎందుకంటే తను ఎంత బాగా డాన్స్ చేశాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు. అతని ప్లేస్ లో రావాలంటే నిజంగా టీ10 రాజునే రావాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా అంత బాగుంటుంది. అతను వస్తే పండు మాస్టర్ కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. మీరేమంటారు ఫ్రెండ్స్? నిజంగా పండు మాస్టర్ అండ్ టీ10 రాజు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనుకున్న ప్రతి ఒక్కరు కామెంట్ లో తెలపండి. రాజు ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవ్వండి. చూద్దాం ఎంతమంది ఫాలో అవుతారు.